దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 20th January 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. కొలెషన్స్ చాప్టర్ 1 and verse 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసినిగా చేశాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మనలను ఒక స్థలములో నుంచి బయటికి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడండి? అంధకార సంబంధమైన అధికారములో నుండి, అపవాది చేతిలో నుండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసిన తన కుమారుని రాజ్యం. ఈరోజు మనము ఎవరి రాజ్యంలో ఉన్నాము? యేసు ప్రభు రాజ్యంలో ఉన్నాము. We are in the kingdom of his son Jesus Christ. మనము అంధకార సంబంధమైన రాజ్యంలో లేము, అంధకార సంబంధమైన అధికారంలో లేము. పాపము మన మీద పరిపాలన ఆధిపత్యము చేయలేదు. కుమారుని సహవాసంలో ఉన్నాము, కుమారుని రాజ్యంలో ఉన్నాము. Let me read this in English. He hath delivered us from the power of darkness and hath translated us into the kingdom of his dear son. So we are not under darkness anymore. We are under the kingdom. We are in light. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాము. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారు ప్రతి ఒక్కరూ గమనించాలి. నీవు నా వీక్నెస్ అని, లేక నేను మానలేకపోతున్నానని నువ్వు చీకటిలో లేవమ్మా. నువ్వు చీకటి కింద లేవు. నీవు వదిలిపెట్టాలంటే వదిలిపెట్టగలవు. తప్పును మానేయాలంటే మానవేయగలవు. ఇట్ ఈస్ యువర్ డెసిషన్. నువ్వు మారు మనసు పొందాలి. వెలుగులోనికి పిలువబడ్డావు. యేసు ప్రభు రాజ్యంలోనికి పిలువబడ్డావు. యేసు ప్రభు రాజ్య సంబంధులుగా మనము జీవించాలి, మాట్లాడాలి. యేసు ప్రభు రాజ్య సంబంధులుగా మనం ఉండాలి. క్రీస్తుకు మనము రాయబారులమై ఉన్నాం. We are ambassadors of Christ. We are in the kingdom of Christ. ఆ రాజ్యముకు విరోధంగా ఏది కూడా పని చేయలేదు. యేసుప్రభు అన్నారు, ఈ బండ మీద నేను నా సంఘమును, నా రాజ్యమును కట్టెదను, పాతాళపు లోకపు ద్వారము దీని ఎదుట నిలవలేము. కనుక దయచేసి గమనించండి, ఆయన రాజ్య సంబంధమైన బిడలని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో, మీకు విరోధముగా ఏదైతే వెంటాడుతుందో ఆగిపోతుంది. ఏదైతే సుదీర్ఘము నుంచి, ఆ కాలము నుంచి మీ కుటుంబాన్ని పరిమితం చేస్తూ ఉందో, లిమిట్ చేస్తుందో, అది మిమ్మల్ని వెంటాడడము ఆగిపోతుంది. ఆల్ యూ హ్యావ్ టు నో, ఆల్ యూ హ్యావ్ టు హ్యావ్ కాన్షియస్నెస్ ఈజ్ దట్ యూ బిలాంగ్ టు हिज डियर सन जीसस क्राइस्ट. हिंदी में पढ़ेंगे कोलोसियों का पत्र, उसमें पहला अध्याय और 13 वचन पढ़ रहे हैं. उसी ने हमें अंधकार के वश से छुड़ाकर अपने प्रिय पुत्रों के राज्य में प्रवेश कराया. प्रिय पुत्र के राज्य में प्रवेश कराया. यीशु मसीह के राज्य. अभी आप अंधकार में नहीं है, लेकिन परमेश्वर के राज्य में हैं. इसलिए आपको कुछ चीज आपको बिगाड़ नहीं सकता, कुछ चीज आपको हरा नहीं सकता, कुछ भी चीज आपको दबा नहीं सकता, क्योंकि आप दब जाने वाले राज्य से छुटकारा पाए हैं यीशु मसीह के द्वारा. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి మనము మనం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎందుకంటే కుమారుని రాజ్యంలో ఉన్నాము.
It's a kingdom of impossibilities, kingdom of all possibilities. I should not say impossibilities, but kingdom of possibilities. ఆయన రాజ్యము మనము పరిమితం లేని రాజ్యము. ఆయన రాజ్యము అవకాశాలతో కూడిన రాజ్యం అది. నువ్వేమి చేయాలన్నా చేయగల రాజ్యం అది. యు ఆర్ అన్స్టాపబుల్. ఆపజాలిన వ్యక్తివి ఆ రాజ్యంలో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మేము యేసు ప్రభు రాజ్యములో నాయన అపరిమితముగా వృద్ధి కలుగుటకు ఉన్న రాజ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం నాయన వృద్ధిని ప్రకటిస్తున్నాను ప్రభా. అపరిమితముగా వారు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన వారిని అందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన జాబ్స్తో తృప్తి పరిచినందుకు, బిజినెస్ను మీరు తోడు దయచేసిన స్తోత్రం. చదువుకున్న బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్, నాన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరూ కూడా మీరు దీవించి బలపరిచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మంచి మార్కులతో వారికి ఇచ్చిన సక్సెస్కే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని మా దీవించి మీ దయా కిటం ధరింపజేసి మీదలో మనుషులలో వర్ధరింపజేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ప్రభా ఆస్వాదించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఇలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుని సుఖిస్తూ వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.